ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న డిలిమినేషన్ చర్చ. కొడాలి నానికి అస్వస్థత, గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరిక. అన్ని పనులు డబ్బులతోనే అవుతాయనుకోవద్దు. విజన్ 2047 లక్ష్యంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. తెలంగాణకు భారీ పెట్టుబడుల ప్రణాళిక, హైదరాబాద్ సమీపంలో విద్యుత్ కాల్ర యూనిట్. వ్యంగ్య విమర్శలకే అరెస్టు చేస్తే సినిమా వాళ్లను అరెస్టు చేయాలి. ఏపీ పోలీసుల శైలిపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. వివేక హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి కుట్ర. సుప్రీంకోర్టులో అదనపు వివరాలు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం, ప్రజల కోసం కలిసి పనిచేద్దామన్న మంత్రి కోమటిరెడ్డి. నేడు విజయవాడలో మాజీ సీఎం జగన్ పర్యటన. ఇఫ్తార్ విందులో పాల్గొననున్న జగన్. దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త. ఏప్రిల్ 1 నుంచి సదరం స్లాట్లు పునఃప్రారంభం. బెట్టింగ్ యాప్ల వ్యవహారంపై స్పందించిన వీసీ సజ్జనార్. సమస్య ఏదైనా ఆత్మహత్య పరిష్కారం కాదని సూచన. ఏప్రిల్ 6వ తేదీన భద్రాద్రిలో రాములోరి కళ్యాణం. తలంబ్రాలు ఇంటింటికి పంపిణీ చేసేందుకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ. హైడ్రా కమిషనర్ చెరువుల పరిశీలన, అభివృద్ధి పనులపై ఆదేశాలు. హైదరాబాద్ ప్రపంచ సుందరి పోటీలకు పర్యాటక శోభ, టూరిజం అభివృద్ధికి దోహదపడేలా ప్రణాళిక. తెలంగాణ మెట్రో 2వ దశపై కీలక అడుగులు. డిపిఆర్ పై చర్చించేందుకు ఢిల్లీకి ఆహ్వానం. పేదలకు ఉచిత వైద్యం నిరాకరిస్తే ఆసుపత్రిని ఎయిమ్స్ కు అప్పగిస్తాం. ఢిల్లీ ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ కు సుప్రీంకోర్టు హెచ్చరిక. బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. కేసులను సిఐడికి బదిలీ చేయాలని కసరత్తు. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ. ఏప్రిల్ 3వ వారంలో అమరావతిలో పర్యటించే అవకాశం. నేడు తెలంగాణలో పొడి వాతావరణం. నేటి నుంచి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం. రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం సిగ్గుసేటు. బీఆర్ఎస్ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపాటు. ఫ్రాన్స్ వైమానిక విన్యాసాల్లో అపశృతి. 2 విమానాలు ఢీ, 3కి సీరియస్. చెట్ల నరికివేత హత్యతో సమానమేనన్న సుప్రీంకోర్టు. తాజ్ ట్రాపోయిజం జోన్లో చెట్లను కొట్టేయించిన వ్యాపారిపై సుప్రీం సీరియస్. నేడు రాజస్థాన్ వర్సెస్ కోల్కతా మ్యాచ్. గౌహతి వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం. బెట్టింగ్ యాప్ వ్యవహారం, మాజీ సీఎం భూపేష్ గబేల్ ఇంట్లో సిబిఐ సోదాలు. గాజాలో హమాస్ కు వ్యతిరేకంగా నిరసనలు. టెల్ అవీవ్ దళాలు చేస్తున్న దాడులకు నిరసిస్తూ ఆందోళన. అమెరికా ఎన్నికల ప్రక్రియలో ట్రంప్ భారీ మార్పులు. భారత్ను ఉదాహరణగా చూపుతూ ఎన్నికలు.
ఫ్రాన్స్లో జరిగిన వైమానిక విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఫ్రెంచ్ వైమానికి దళానికి చెందిన విమానాలు విన్యాసాలు చేస్తుండగా గాల్లో 2 విమానాలు ఢీకొన్నాయి. దీంతో ఆకాశం నుంచి విమానాలు కిందపడ్డాయి. ఈ ఘటనలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 3 అపస్మారక స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వైమానిక స్థావరం సమీపంలో ఆల్ఫా జెట్ విమానాలు ఢీకొన్నాయని ఫ్రెంచ్ వైమానిక అంతరిక్ష దళం తెలిపింది. ఒక విమానం సైలోను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని పేర్కొంది. 2 పైలట్లు, 1 ప్రయాణికుడు విమానం నుంచి సురక్షితంగా బయటకు వచ్చారని, వారంతా స్పృహలోనే ఉన్నారని తెలిపింది. ఒక వ్యక్తి మాత్రం తీవ్ర గాయాలు అయినట్లుగా పేర్కొంది. పౌరులకు మాత్రం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. విడాకులకు దరఖాస్తు చేసిన భారత బాక్సర్ స్వీటీ బూరా భర్త దీపక్ హుడాపై దాడి చేసింది. ఇప్పటికే అతడిపై వరకట్నం కేసు పెట్టిన స్వీటీ ఈసారి ఏకంగా పోలీస్ స్టేషన్లో అందరూ చూస్తుండగానే హుడా చొక్కా పట్టుకొని మరీ కొట్టింది. ఊహించని సంఘటనతో షాక్ తిన్న దీపక్, అతడి కుటుంబ సభ్యులు ఆమెను నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ స్వీటీ బూరా ఆగలేదు. అయితే లగ్జరీ కారు కొనిచ్చినా కూడా తన భర్త అదనపు వరకట్నం డిమాండ్ చేస్తున్నారని ఫిబ్రవరిలో హిరాస్లోని పోలీసులను ఆశ్రయించింది. హిసార్లోని పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 25న అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఇరు వర్గాలను పోలీసులు స్టేషన్కు పిలిపించారు. ఈ క్రమంలో అందరూ ఒకే గదిలో కూర్చొని మాట్లాడుతుండగా స్వీటీ కోపంతో భర్త కాలర్ పట్టుకొని దాడి చేసింది. ఊహించని పరిణామంతో షాక్ తిన్న 2 కుటుంబ సభ్యులు బాక్సర్ను వారించారు.